ఏం చేస్తారు? సిగ్గుపరిచేవాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆనందింపజేసేవాడు ఉన్నాడు. ఎక్కడైతే, ఏ చోటైతే, ఎలా స్థలంలో అయితే అనేక మంది చేయొచ్చని మాత్రము యేసయ్య అట్టి వారి మధ్యన బలపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ స్త్రీని ఉన్నతమైన స్త్రీగా చేశాడు అంటున్నమాట. అమ్మ అన్నాడు చూసారా? ఒక సిగ్గుపరిచే జనాంగం మధ్యన ఒక స్త్రీని అందరూ చీచాయ్ అంటే తెలుసా? అమ్మ అని పదనతో పిలవగలిగిన వాడు, ఆప్యాయత కలిగిన ప్రేమ దేవుడిది. హల్లెలూయా. ఆపదలో ఉన్నవారు ఆదుకునే దేవుడు. హల్లెలూయా. సిగ్గుపరిచిన జనాంగం మధ్య చేసే తల ఎత్తి చేసేవాడు. హల్లెలూయా. కానీ నీ మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. వారి మధ్యన ఆ స్త్రీ ఉన్నది, ఆ మధ్యన యేసయ్య ఉన్నాడు. తర్వాత చూస్తే ఇద్దరే మిగిలారు. ఎవరెవరు? పాపపు స్త్రీ, యేసు ప్రభువా. చూసావా? నీ చుట్టూ ఎంతమంది వచ్చినా దేవుడు తొలగించబడిన గాక. నీ మీద ఎలాంటి అవాంతరం కలిగినా వేరు చేయబడిన గాక. సింగల్గా ఉండాలనుకుంటా, ఒంటరిగా అనుకున్నాను, కానీ మాత్రము ఆ ఒంటరి పక్షాన దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇల్లు ఇక నీకు పట్ల స్వేచ్ఛించ, ధైర్యించ, సిగ్గుపడవలసిన అవసరం లేదు. తలగా నిన్ను చేసా, నీకు నీ మధ్య నీ తోడుగా ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రేమైన సంగమా, నువ్వు ఎలాగుంటున్నావు ఆలోచించు. దిగుల్లో విన్నావా? సమస్యలు విన్నావా? సమస్యలు కృంగిపోతూ ఉంటున్నమాట. ఒక మధ్య అంటున్నమాట, దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో వారి మధ్యన ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన మధ్యన ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను బలపరచబడినగాక. తన రాకడలో ప్రభు నిన్ను తనతో ఉంచబడినగాక. నిత్యమైన రాజ్యానికి వెళ్దాం, పరలోక పట్ల జీవిస్తాం, ప్రభుత్వం ఉన్న వారికి వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించబడిన గాక. ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో తెల్లవారుజామున యేసయ్య 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 అయ్యా మాతో